హాయ్ గైస్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. మనలో ఉండే 95% పీపుల్కి ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి అసలు తెలిసి ఉండదు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. అసలు క్యాష్ ఫ్లో అంటే ఏంటి? అసలు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి ప్రతి ఒక్కరు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఒకవేళ తెలుసుకోకపోతే what we are going to lose? To know all this, watch the video till the end. అసలు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండే పీపుల్ ఎన్ని విధాలుగా ఎన్ని వేస్లో డబ్బు సంపాదించుకుంటున్నారు అని చెప్పేది ఏంటంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనమాట. అసలు ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ని ఎవరు డిజైన్ చేశారు అంటే రాబర్ట్ టి కియోసాకి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. అతను ఈ క్వాడ్రంట్ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ టోటల్గా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్వాడ్రంట్, సెకండ్ ఎస్ క్వాడ్రంట్, థర్డ్ బి క్వాడ్రంట్, లాస్ట్ ఏంటంటే ఐ క్వాడ్రంట్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఏంటంటే ఎంప్లాయీ కేటగిరీ అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఒక కంపెనీ కోసమైనా ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తారు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వాల్యుబుల్ టైంని ఆ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్కి ఇచ్చి రిటర్న్స్లో ఏంటంటే వీళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటారు అనమాట. రైట్? ఎగ్జాంపుల్ ఎవరంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ సెక్టర్లో ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తారు కదా, వీళ్ళంతా ఏంటంటే ఈ క్వాడ్రంట్ కిందకి వస్తారు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎస్ అంటే ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. అంటే ఏంటంటే వీళ్ళేంటంటే ఒకరి కోసం వర్క్ చేయరు, బట్ వీళ్ళేంటంటే వీళ్ళ కోసం వర్క్ చేసుకుంటారు అనమాట. అంటే ఏంటంటే సింపుల్ థింగ్, వీళ్ళ వాల్యుబుల్ టైంని వీళ్ళ కోసమే వర్క్ చేసుకొని డబ్బును పుట్టించుకుంటారు అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ కావచ్చు, రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు, ఇప్పుడు దుకాణాలు ఉంటాయి కదా మన చుట్టుపక్కల కనిపించే చాలా అంటే చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళంతా ఏంటంటే ఈ క్వాడ్రంట్ కిందకి వస్తారనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ క్వాడ్రంట్ ఏంటంటే బి అంటే ఏంటంటే బిగ్ బిజినెస్ ఓనర్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఈ క్వాడ్రంట్ కిందకి వస్తారనమాట. వీళ్ళేంటంటే వీళ్ళు ఈ క్వాడ్రంట్ పీపుల్ని హైర్ చేసుకొని వీళ్ళ కోసం వర్క్ చేయించుకుంటారు అనమాట. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ బిగ్ బిజినెస్ ఓనర్స్. ఐ అంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ అనమాట. ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండే డబ్బుని క్రిప్టో, స్టాక్స్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ ప్రాఫిట్ గెయిన్ చేస్తారనమాట. ఈ సింపుల్ థింగ్ చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు డబ్బును పుట్టిస్తారు. ఓకేనా? రైట్, దట్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ వారన్ బఫెట్. ఈ గ్రేట్ పీపుల్ అంతా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ కేటగిరీ కిందకి వస్తారనమాట. ఇక్కడ ఏంటంటే రాబర్ట్ టి కియోసాకి అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఈ 2 క్వాడ్రంట్స్ని ఒక పార్ట్గా కన్వర్ట్ చేస్తాడు. ఈ 2 క్వాడ్రంట్స్ని ఒక పార్ట్గా కన్వర్ట్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో గెట్ రెడీ అండ్ బీ కాన్షియస్ అబౌట్ ఇట్. రైట్? ఈ అండ్ ఎస్ క్వాడ్రంట్లో చూస్తే టోటల్గా 95% పీపుల్ ఉంటారనమాట. వేరాజ్ బి అండ్ ఐ క్వాడ్రంట్ కలిపితే జస్ట్ 5% పీపులే ఉంటారనమాట. షాకింగ్ విషయం ఏంటంటే ఈ 95% పీపుల్ దగ్గర జస్ట్ 5% వెళ్తుంటారు అనమాట. ఈ 5% పీపుల్ దగ్గర 95% వెళ్తుంటుంది. అసలు ఈ 5% పీపుల్ ఎలా 95% వెల్త్ క్రియేట్ చేయగలుగుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అసలు ఈ 5% పీపుల్కి ఏం తెలుసు? టు నో ఆల్ దిస్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.